అయితే బ్రేకప్ అంతే కదరా మరి నీకు ఎన్ని నెంబర్ ఇస్తా ఉన్నాయి ప్రాబ్లమ్స్ భరించడం ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాకేంట్రా బాబు అప్పుడు ఎప్పుడో ఫ్రీ డిన్నర్ కి తీసుకెళ్ళానని చెప్పి 1 మంత్ ఫ్రీ టార్చర్ చూపించింది. అవునరా ఆ నవ్వుకు అర్థమేట్రా? అదే ఏదో క్యూరియాసిటీ ఎందుకురా మనకి, తప్పు చేసావు ఒకసారి. నీ అబ్బా ఇందులో తప్పే ఉందిరా, దివ్య కాకపోతే భవ్య, దానికోసం నేను ఎందుకురా చేంజ్ అవ్వాలి? ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. సరే ఆడు. అయినా నువ్వు చెప్పరా, నువ్వు సీనియర్ కదా, ఎన్ని ఇయర్స్ అయింది రిలేషన్షిప్ లోకి వచ్చి? ఒక 10 years అయిందా? 6 years అయింది. 6 years 6 ఎందుకు ఆపేసానా? రా ఇంకా రన్నింగే కదా, హౌస్ఫుల్. ఈ 6 years లో నువ్వేం నేర్చుకున్నారా ఆడజాతి గురించి? వాళ్ళకి ఏంది నచ్చుతుందో, ఏం నచ్చుతుందో, ఎప్పుడు నచ్చుతుందో ఏమన్నా తెలుసా? రిలేషన్షిప్ అంటే వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు తెలుసుకోవడం కదరా. ఏంటో అదేరా, బిస్కెట్, చాక్లెట్, ఫైట్, గిఫ్ట్, ఇది కాదు రిలేషన్షిప్ అంటే. అర్థం చేసుకుంటావులే. తొక్కరా, అందరూ ఇదే చెప్పండి. బట్టలు అంది కొనిచ్చా, షూస్ అంది కొనిచ్చా, అదంది ఇదంది కొనిచ్చా, లాస్ట్కి నాకు ఏంట్రా మిగిలింది బిస్కెట్. అందుకే పెద్ద పెద్ద సెల్యూట్. Do love her? Does that count? అదొక్కటే రే. That is the only point that counts. That's the whole point. వాట్స్ ద పాయింట్ రా? నాకైతే ఏం అర్థం కాలేదు. పాయింట్ ఏంట్రా? జస్ట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ అంతే. గాల్లో బొమ్మలు గీస్తే నాకేం అర్థం అవుతుంది? గాల్లో బొమ్మలు గీయడం కాదురా, రిలేషన్షిప్ కి ఇంత బాగా డెఫినేషన్. వాట్ ఈస్ రిలేషన్షిప్ నాట్ నేను చెప్పాను రా. ఐఎమ్ గివింగ్ యూ సాలిడ్ ఆన్సర్. ఒక్కరా మళ్ళీ ఇద్దే. మీరు ఎప్పుడు గొడవ పడ్డారా? అసలు గొడవలు ఎందుకు వస్తారా? అది తెలిస్తే మేము గొడవలు ఎందుకు పడతాం రా? నువ్వు గొడవ పడతావా? 6 ఏళ్ళు అయినా గొడవ పడతాం. నీదే ఛాన్స్. మరేం రెడ్ కొట్టు. అది కాదురా, గొడవ పడితే తిక్కరే కదా. తిక్క ఏగుతుందిరా, కానీ అవన్నీ గొడవలు నేచురల్ రా, కానీ అవన్నీ పట్టించుకోకూడదు. ఏంట్రా పట్టించుకోకూడదు? ఫ్రస్ట్రేట్ అవ్వరా? ఆలోచిస్తే అవు, అరుస్తే అవుతావు. అంటే మళ్ళీ అంటే అంటాడు గేమ్ ఆడబే. సరేరా, ఇవన్నీ అయ్యాక కూడా స్టిల్ ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంటుంది కదా, స్టిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అప్పటికి సరిపోకపోతే, అప్పటికి మన ఇద్దరికి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడే ఏమంటారా? అంత ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చిందా? సరే నేను చెప్తా. అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, కానీ వన్స్ యూ కమిట్ టు హర్, వన్స్ యూ సే ఎస్, షీ ఈస్ ద వన్ హూ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్ విత్, you will never find any other girl, any other person who's so committed to you. She'll be with you through your good times and bad. అంటే ఇప్పుడు నేను కానీ మిస్టేక్ చేసి అంటావా? ఇప్పుడు నేను చెప్పేది నేను, అదే అది ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం ఏం కాదురా. ఇట్ ఇస్ హైలీ ఓవర్ హెడ్. రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ రా, అంతే. జస్ట్ అర్థం చేసుకుంటే ఒక్కొక్కటి చాలు రా. మనం పెద్ద కాంట్రాస్ట్ తీసుకొచ్చేసి, డిఫరెన్సెస్ తీసుకొచ్చేసి ఇంత పెద్ద తలెప్పులు క్రియేట్ చేసుకుంటాం. దట్స్ వై ఐ హావ్ మై డౌట్ రా. మిస్టేక్ చేశానంటావా? నీ అబ్బా చెప్పేది ఒకసారి వినరా. మేబీ ఐ మేడ్ మిస్టేక్. ఏంటది? మేబీ నేను బ్రేకప్ అయ్యాను, అది నా మిస్టేక్ ఏమో రా. మేబీ ఐ నీడ్ టు గివ్ హర్ మోర్ టైం రా. ఎంత ఎవడన్నాడు? ఏం చెప్పాను? నేను చెప్పిన తర్వాత అదక్కడ అదంతా ఎక్కడ ఉంది అసలు? ఏం మాట్లాడుతున్నావు రా? ఐ మేడ్ మిస్టేక్ రా. ఐ హావ్ టు మేక్ ఇట్ అప్ టు హర్ రా. ఇచ్చాను లేదు, ఐ హావ్ టు గో అండ్ మీట్.
ఏంట్రా అరే ఏం మాట్లాడుతున్నావురా మై రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ రెడ్ కొట్టాలి ఏంట్రా హ్యావ్ యు గాన్ మ్యాడ్ మ్యాచ్ రా రిలేషన్షిప్ రా గేమ్ రా ఏ గేమ్ రా కొత్త రిలేషన్షిప్ ఏం మాట్లాడుతున్నావురా ఆడవే రెడ్ కొట్టు నీకు పిచ్చి పట్టేసింది రా హ్యావ్ టు గో అరే ఏం మాట్లాడుతున్నావురా మళ్ళీ రెడ్ మళ్ళీ ఎంత అంటే రిలేషన్షిప్ పక్క ఆడుకోండి నీకైతే సీరియస్లీ పిచ్చి పట్టిందిరా రెడ్ వేయాలరా అది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ పక్కన నెట్టు ఆమె ఇంపార్టెంట్ గేమ్ ఇంపార్టెంట్ రియలైజేషన్ రా రియలైజేషన్ అంత తక్కువ వచ్చిందంటే తర్వాత నేను చెప్పిన తర్వాత రియలైజ్ నువ్వు మూసుకొని తొందరగా కొట్టు హ్యావ్ టు గో ఒక్క నిమిషం అవునా రే గేమ్ రా హాయ్ జాన్ రే గేమ్